హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నానండి. చికెన్ తీసుకొచ్చుకొని శుభ్రంగా కడుక్కొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్ వేసి ఇప్పుడు నేను ఆయిల్ పెట్టుకొని ప్రాసెస్ చూపిస్తాను. నేను ఆయిల్ ఎక్కింది, హీట్ అయింది. నేను కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. ఉట్టి జీలకర్ర వేసేసాను దీంట్లో. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఆనియన్స్ వేసేస్తున్నాను. అవి మగ్గనిద్దాం. మనకు ఆనియన్స్ వేగిందండి. ఈ విధంగా అయితే చాలు మనకి. ఇప్పుడు నేను దీంట్లో టమాటో వేసేస్తున్నాను. రెండు నిమిషాలు మగ్గనిద్దాము. నాకు టమాటా కూడా మగ్గిందండి. మళ్ళీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేస్తున్నాను దీంట్లో. అయ్యండి చికెన్లో వాటర్ చూడు ఎలా వచ్చినాయో. ఈ వాటర్ అన్నీ మనకి చికెన్లో వాటర్, నేను అసలు వాటర్ వేయలేదు. ఈ వాటర్ అన్నీ పోయేదాకా మనము ఉడకనివ్వాలి. మనకి చికెన్లో వాటర్ కొన్ని తగ్గినాయి కదండి. నేను కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. మనకు వాటర్ అన్నీ పోయినాయండి. ఇదిగో ఆయిల్ కనిపిస్తుంది. ఇది ఆయిల్ వాటర్ పోయి మనకి ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం దీంట్లో కొంచెము గరం మసాలా, ధనియాల పౌడరు, రెండు నిమిషాలు వండిద్దాం. మనకు రెడీ అయింది కదండి. దీంట్లో నేను కొంచెం ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీ ఆప్షన్ అండి ఇది. నేనైతే టేస్ట్ బాగుంటుందని ఎండు కొబ్బరి పౌడర్ చేసి పెట్టుకొని వేసాను. మనకు ఉడికిందో లేదో చూడాలంటే ఇదండి. ఈ విధంగా మనం పోపు పెట్టి చూస్తే మనకి రెడీ అవుతుంది కర్రీ. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. మనకి రెడీ అయింది. ఈ విధంగా చేసుకుంటే మన అన్నంలో తినొచ్చు. మామూలు అంచుకు పెట్టుకొని మనం పప్పు అట్లాంటివి చేసుకున్నప్పుడు కూడా ఇది వస్తుంది. కొంచెం నిమ్మకాయ పిండుతున్నాను. సాలన్నీ చాలా బాగుంటుంది. చివరిగా కొత్తిమీర వేసుకుంది. మనం వేరే బౌల్లో తీసేసుకుందాము. చాలా బాగుంటుందండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే. కలర్ఫుల్గా ఉంది చూడండి, వైట్, గ్రీన్. నేనైతే ఈ విధంగా చేస్తాను. మీరు ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్స్లో పెట్టండి. చికెన్ ఫ్రై